ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అబ్యూస్ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రావులపాలెం టీఎస్ఎన్బి ఫంక్షన్ హాల్ నందు మాదక ద్రవ్యాలపై రావులపాలెం డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం టౌన్ సీఐ శేఖర్ బాబు, కొత్తపేట ఎక్సైజ్ సీఐ కాత్యాయని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును ఛిద్రమయ్యేలా చేస్తున్నాయని, అల్పం శుభం తెలియని విద్యార్థులు చిన్న వయసులోనే డ్రగ్స్ కు బానిసవుతున్నారన్నారు. ఈ ప్రమాదకర వ్యసనాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమాజంలో మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు నేటి నుంచే పోరాటం మొదలు పెట్టాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి డ్రగ్స్ వినియోగాన్ని నిరోధించడంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలతో కొత్తపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారు యొక్క సహచర్యంలో ఆధ్వర్యంలో రేపటి ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ కార్యక్రమం మీద ఒక అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది విద్యార్థులను నో డ్రగ్స్ అనే ఒక ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా రావులపాలెం మండల ప్రజానికానికి మా విజ్ఞప్తి, యువత అనేది భారతదేశానికి భారత పౌరులుగా ఉన్నారు. వారే దేశం యొక్క నిర్మాతలు ఉంటారు. కాబట్టి ఈ డ్రగ్స్ బారిన పడడం అనేది ఎవరికి కూడా కుటుంబానికి కానీ, వారికి కానీ, సొసైటీకి కానీ మంచిది కాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండి, డ్రగ్ అనేది ఏ రూపంలో కూడా క్షమించడానికి చట్ట ప్రకారం కఠినమైన శిక్షలతో ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా తల్లిదండ్రులు ఉన్నవారు, సొసైటీలో ఉన్న విద్యార్థులు, వ్యాపారవేత్తలు, అన్ని వర్గాల వారు బాధ్యతను తీసుకుని మన పిల్లలు వీటిని బారిన పడుకోకుండా, మన వాళ్ళు ఎవరు కూడా ఈ మహమ్మారిన అలవాటుకి బానిసలు కాకోకుండా తద్వారా జరిగే పరిణామాలకు నేరస్తులుగా వాళ్ళు చిత్రీకరించకుండా ఉండడానికి సహకరించాలని, వాటి అవగాహన కోసం మరిన్ని కార్యక్రమాలు మేము నిర్వహించదలిసి ఒక ప్లాన్ ప్రకారం జరుగుద్దని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్కరు ఈ చట్టం యొక్క తీవ్రతను, భవిష్యత్తు యొక్క పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా మాకు సహకరించాలని, ఈ యొక్క డ్రగ్స్ సంబంధించిన కార్యకలాపాలు ఏమాత్రం మీ నోటీసు ఇచ్చిన సంబంధిత పోలీస్ స్టేషన్ నెంబర్లకు నాకు కానీ, పోలీస్ స్టేషన్ నెంబర్కి కానీ, టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1972కి కానీ సమాచారం అందించి సొసైటీ నుండి ఈ డ్రగ్స్ని ఎరాడికేషన్ చేయడంలో సహకరించాలని మరీ కోరు చేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే.